హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మిర్రర్ ఇమేజ్ అనమాట. ఏ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో చూసుకున్నా ఈ మిర్రర్ ఇమేజ్ మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడుగుతున్నారండి. ఈ మిర్రర్ ఇమేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు మిర్రర్ ఇమేజ్ అంటే ఏంటండి? ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ని కానీ, ఒక ఆల్ఫాబెట్ని కానీ, లేదంటే ఒక నెంబర్స్ని కానీ ఏదన్నా మిర్రర్ నుంచి చూస్తే ఎలా కనిపిస్తుంది అన్నదే ఈ మిర్రర్ ఇమేజ్ అనమాట. ట్రిక్ తెలుసుకునే ముందు జనరల్గా క్యాపిటల్ లెటర్స్ని కానీ, స్మాల్ లెటర్స్ని కానీ, నెంబర్స్ని కానీ, లేదంటే ఒక ఆబ్జెక్ట్ని కానీ మిర్రర్ ఇమేజ్లో మిర్రర్ నుంచి చూస్తే ఎలా కనిపిస్తుంది అనేది జనరల్గా చెప్పబోతున్నాను. ట్రిక్ ఇవి చూసిన తర్వాత చెప్తానండి. ఒకసారి చూడండి, మిర్రర్ ఇమేజ్ ఆఫ్ క్యాపిటల్ లెటర్స్ అని కనిపిస్తుంది కదా. సో ఈ క్యాపిటల్ లెటర్స్ని మిర్రర్ నుంచి చూస్తే ఎలా కనిపిస్తుంది అనేది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సీని జనరల్గా సీని చూస్తే ఇలా ఉంటుంది. అదే మిర్రర్ ఇమేజ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సి అనేది రివర్స్లో ఉంటుంది. నేను ట్రిక్ చెప్పబోతున్నానండి, చాలా ఈజీగా గుర్తుండేలాగా. చూడండి, జేని చూస్తే ఇలా ఉంది, కానీ జే అనేది మిర్రర్లో ఎలా కనిపిస్తుందండి? ఇలా కనిపిస్తుందంట. చూడండి, స్మాల్ లెటర్స్ని చూసినట్లయితే ఆర్ అనేదేమో జనరల్గా ఎలా ఉంటుంది, కానీ మిర్రర్ ఇమేజ్ ఏమో ఆర్ ఎలా ఉంటుందంట. కే ఏమో జనరల్గా ఎలా ఉంటుంది, కేని రివర్స్ చేస్తే ఇలా ఉంటుందన్నమాట. మిర్రర్ ఇమేజ్ ఆఫ్ నెంబర్స్ కూడా ఇచ్చారండి. చూడండి, 5 ఏమో నార్మల్గా ఇలా ఉంటుంది, కానీ మిర్రర్ నుంచి చూస్తే 5 అనేది ఇట్లా ఉంటుంది. చూడండి, ఈ మిర్రర్ ఇమేజెస్ అనేది ఏంటంటే, చూడండి, ఏ జనరల్గా ఏ అని రాసుకుంటే ఏకి మిర్రర్ ఇమేజ్ అంటే మిర్రర్ అనేది ఇటు సైడ్ ప్లేస్ చేసినప్పుడు ఇచ్చినటువంటి మిర్రర్ ఇమేజ్ అనమాట. ఏకి మిర్రర్ ఇటు సైడ్ పెడితే ఎలా ఉంటుందంట? ఏవుగా ఉంటుందంట. అలాగే ఈకి మిర్రర్ ఇటు సైడ్ పెట్టినప్పుడే ఇలా ఉంటుందంట. ఒకవేళ ఇవన్నీ గుర్తుపెట్టేసుకున్నారండి. ఇవన్నీ గుర్తుపెట్టుకున్నప్పుడు మిర్రర్ అనేది ఇటు సైడ్ కాకుండా ఇటు సైడ్ పెడితే ఏం చేస్తారండి? ఒకవేళ మిర్రర్ అనేది ఇటు సైడ్ కాకుండా కింద బాటంలో పెట్టుంటున్నట్లయితే మనం ఇది చేసినట్లయితే మన ఆన్సర్ అనేది రాంగ్ వస్తుంది. అందుకనే నేను సింపుల్ ట్రిక్ చెప్తున్నాను. ఆ ట్రిక్ యూస్ చేసినట్లయితే ఎలా ఇచ్చినా మిర్రర్ అనేది ఇటు సైడ్ ఇచ్చిన ఎటు సైడ్ ఇచ్చినా చేసేలాగా ఒక చిన్న ట్రిక్ చెప్తున్నాను. చూడండి, ఏంటంటే ఎగ్జాంపుల్ తీసుకుని చేద్దామండి. ఫస్ట్ ఏమి ఇచ్చారండి? పర్ఫెక్షన్ ఉంది కదండి. పర్ఫెక్షన్ అనే వర్డ్కి ఇటు సైడ్ మిర్రర్ పెట్టారంటండి, ఇక్కడ మిర్రర్ పెట్టారంట. సో పర్ఫెక్షన్ అనేది ఎట్లా ఉన్నట్లయితే దాని మిర్రర్ ఇమేజ్ అనేది ఎట్లా ఉంటుంది అనేది మనల్ని కనుక్కోమంటున్నారు. చూడండి, నేను ఒక పేపర్ తీసుకున్నాను. ఏం చేస్తున్నానంటే పర్ఫెక్షన్ అని నోట్ చేసుకుంటానండి. ఏం చేస్తానంటే పర్ఫెక్షన్ అని రాస్తాను. చూడండి, పర్ఫెక్షన్కే కదండి నాకు కావాలి. సో నేనేం చేస్తానంటే మిర్రర్ అనేది ఎటు సైడ్ ఉందండి? ఇటు సైడ్ ఉంది. కాబట్టి నేను పేపర్ని ఏం చేస్తున్నానంటే అట్లా ఫోల్డ్ చేసుకుంటున్నాను. మిర్రర్ అనేది ఇటు సైడ్ ఉంది కాబట్టి నేను పేపర్ని కూడా ఏం చేస్తున్నానంటే అటు సైడ్ ఫోల్డ్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మిర్రర్ అనేది అటు సైడ్ ఉంది కాబట్టి. చూడండి, పర్ఫెక్షన్ అని రాస్తున్నానండి. PERFECTION అంతే కదండి, పర్ఫెక్షన్ అంతే కదండి. ఇప్పుడు ఇటు సైడ్ తిప్పండి. చూడండి, క్లియర్గా ఉంది కదండి. మనకి ఏదైతే ఫామ్ అయ్యిందో అదే మన మిర్రర్ ఇమేజ్ అన్నమాట. సో పెన్ యూస్ చేసే వాళ్ళు డబుల్ టైం అంటే రాసిన దాని మీద ఇంకొకసారి రాస్తే మీకు ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. చూడండి, అలాగా ఆప్షన్స్లో ఏముందండి? ఫస్ట్ ఎన్ అనేది ఇట్లా ఉండాలి. ఎన్ అనేది ఫస్ట్ ఆప్షన్ ఉంది. సెకండ్ బి అనేది అసలు ఆన్సరే కాదు, ఎందుకంటే ఫస్ట్ ఆర్తో స్టార్ట్ అయింది కాబట్టి. మళ్ళీ సిలో కూడా ఎన్ ఉంది. డి అనేది మన ఆన్సర్ కాదు. చూడండి, దాని తర్వాత ఓ రెండిట్లోని ఒకేలా ఉంది. ఐటీ కూడా ఒకేలా ఉంది. సి చూడండి, సి ఇలా ఉంది, కానీ సి ఎలా ఉండాలండి? ఇట్లా ఉండాలంటే మన ఆన్సర్ ఏంటండి? ఫస్ట్ ఆప్షన్ అనమాట. మన ఆన్సర్ అనేది ఫస్ట్ ఆప్షన్ రాంగ్. ఎందుకంటే సి అనేది ఇలా ఉన్నది, కానీ సి ఎలా ఉండాలండి? ఇట్లా ఉండాలి. అలా ఉన్న ఆన్సర్ ఏదండి? సి. సో మన ఆన్సర్ అనేది సి అన్నమాట.
నెక్స్ట్ చూద్దామండి నెంబర్స్కి కూడా చూడండి మిర్రర్ ఇమేజ్ ఇక్కడ పెట్టారు. మిర్రర్ ఇమేజ్ అనేది ఇక్కడ పెట్టారు. సో ఏం చేస్తామండి, యాజ్ ఇట్ ఈజ్గా అనే పేపర్ని ఇట్లా ఫోల్డ్ చేసుకుని అక్కడ నెంబర్ ఏదైతే ఇచ్చారో అది రాసేయండి. 2 4 7 5 9 6. మళ్ళీ ఇట్లా తిప్పేయండి. చూడండి ఏమొచ్చిందండి మనకి. నేను మళ్ళీ మీకు బాగా కనిపించడం కోసం ఇంకొకసారి రాస్తున్నాను. చూడండి ఇట్లా వచ్చింది కదండి. అలా ఏ ఆప్షన్లో ఉందో చూద్దాము. ఫస్ట్ ఇలా ఇన్వర్టెడ్గా ఉండాలండి. అలా ఏముందండి ఆప్షన్ డి చూడండి అట్లాగే ఉంది. ఫస్ట్ ఏలో 6 ఉందండి, కానీ మనకి ఏమొచ్చిందండి రివర్స్లో ఇలా వచ్చిందండి. కానీ ఇక్కడ ఫస్ట్ 6 ఉన్నది అంటే మన ఆన్సర్ కాదు. చూడండి ఇది బీలోనేమో ఇలా ఉంది, కానీ మనకు ఉండవలసిందేమో ఇలా, అంటే ఇది కూడా కాదు. చూడండి ఇది చూడండి అస్సలు కాదు. డి చూడండి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. అవునండి ఎగ్జాక్ట్గా ఉంది. అవును కదండి. ఒకసారి దీంతో క్రాస్ చెక్ చేసి చూద్దామండి. చూడండి 2 4 7 5 9 6 కదండి. 2 4 7 5 9 6. సో చూడండి 2కి ఏముందండి ఇట్లా ఉంది. సో నేను అలాగే రాస్తున్నాను. 2కి ఎలా ఉందంటే ఇట్లా ఉంది. 4కి ఎలా ఉందండి, 4 కనుక ఇట్లా 4ని కనుక ఇలా రాసినట్లయితే 4 ఎలా వస్తుందంటే ఇట్లా వస్తుంది. తర్వాత 7 కదండి, 7 ఏమో ఇట్లా వస్తుంది. 5 ఏమో ఇట్లా వస్తుంది. 9 ఏమో ఇట్లా వస్తుంది. అలాగే 6 ఏమో ఇట్లా వస్తుంది. సో చూడండి ఏమవుతుందంటే మిర్రర్ ఇమేజ్లో లెఫ్ట్ రైట్ లెఫ్ట్ కదండి. అంటే మనం చూడవలసింది ఇటు నుంచి చూడాలన్నమాట. ఇటు నుంచి చూస్తే చూడండి సేమ్గా ఉందా. పి వచ్చిందండి. 5 అలాగే ఉంది, 7 అలాగే ఉంది, 4 అలాగే ఉంది, 2 అలాగే ఉంది. సో ఎలా చూసినా ఆన్సర్ అనేది మనకి సేమ్ వస్తుంది. చూడండి నెక్స్ట్ ఏమన్నారు, డిస్టర్బ్కి అనే వర్డ్కి ఇటు సైడ్ చూడండి మిర్రర్ అనేది ఇటు సైడ్ ప్లేస్ చేసినట్లయితే డిస్టర్బ్కి మిర్రర్ అనేది ఇక్కడ ప్లేస్ చేసినట్లయితే దాని ఇమేజ్ అనేది ఎలా వచ్చిందో మనకి కావాలి. చూడండి ఎప్పుడన్నా మిర్రర్ ఇమేజ్ అడిగి ఈ సింబల్ ఇవ్వలేనప్పుడు దాని అర్థం ఏంటంటే బై డిఫాల్ట్ మిర్రర్ అనేది ఇటు సైడే ఉందని అర్థం అనమాట. సో అలాగే సేమ్ మిర్రర్ ఇటు సైడ్ ఉందంటే ఏం చేస్తామండి, పేపర్ని ఇటు సైడ్ ఫోల్డ్ చేస్తాం. చేసి ఏం రాస్తామండి, డిస్టర్బ్ అని రాస్తాం. సో DISTRUB అని రాశాను. సో మళ్ళీ ఇట్లా తిప్పేస్తున్నాను. ఏమొచ్చిందండి నాకు, DURTSIB. సో ఇదేమన్నీ వచ్చింది, ఆప్షన్స్లో వెరిఫై చేద్దాం. చూడండి ఆప్షన్స్ వెరిఫై చేస్తే ఫస్ట్ డి ఇలా ఉందండి. సో డి అంటే డి లాగే ఉంది కదండి. సో డి అంటే డి లాగే ఉన్న ఆప్షన్ ఇది కాదు. ఇది అవ్వచ్చు. సో లాస్ట్ 3 చూడండి. ఇక్కడేమో SIB అని ఉంది, ఇక్కడేమో URD అని ఉంది, ఇక్కడేమో S ఏమో ఇట్లా ఉండి IB ఉంది. సో ఆ 3 వెరిఫై చేస్తే మనకి ఆన్సర్ అనేది ఈజీగా అయిపోతుంది. అంతేగాని ప్రతి లెటరు చూసుకుంటూ వెళ్తే టైం ఎక్కువ పట్టేస్తుందండి. అందుకని ఏం చేశానంటే నేను లాస్ట్ 3 లెటర్సే చూస్తున్నాను. చూడండి ఎలా ఉందండి, ZIB కింద ఉంది. సో ఇక్కడ SIB ఉంది కాదు. ఇక్కడ చూడండి URD అసలు సంబంధమే లేదు. సో ZIB లాగే ఉంది కదండి, అందుకని డి అనేది మన ఆన్సర్ అనమాట. అట్లా చేసుకుంటే మనకి ఆప్షన్స్ అనేవి ఎలిమినేట్ చేసుకోవడం కూడా కొంచెం ఫాస్ట్గా స్మార్ట్గా కూడా కదండి, సూపర్ స్మార్ట్గా చేస్తే మనకి టైం తక్కువ పడుతుంది. చూడండి నెక్స్ట్ చూడండి క్యాపిటల్ లెటర్స్ అలాగే కొన్ని నెంబర్స్ కూడా కలిపిచ్చారండి. మిర్రర్ అనేది కూడా ఇక్కడే ఉంది. సో మనం ఏం చేయాలంటే పేపర్ అనేది ఇట్లా ఫోల్డ్ చేసి ఏముందో అది రాసేయండి. ANS 4 3 Q 1 Q అంతే కదండి. సో ఇట్లా తిప్పేయండి. చూడండి ఫస్ట్ 2తో స్టార్ట్ అవ్వాలండి. 2 1 Q E 4 S N A.
ఒకవేళ మీరు పేపర్తో రాసినట్లయితే పెన్తో రాసినట్లయితే 2 టైమ్స్ రాయండి, అప్పుడు మీకు ఇమేజ్ బాగా కనిపిస్తుంది. చూడండి ఫస్ట్ ఆప్షన్లో ఫస్ట్ ఏ ఇచ్చాడు అంటే కాదు. చూడండి 2కి ఇట్లా ఉండాలండి, సో ఇది ఎస్లో ఉంది అంటే ఇది కూడా కాదండి. సో 4 చూడండి, చూడండి ఇట్లా ఉంది కదండి, ఇది ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఇది కూడా ఇట్లాగే ఉంది, ఇది కూడా ఇట్లాగే ఉంటుంది. సారీ అండి. డి ఆప్షన్లో ఏంటంటే 2 ఇట్లా ఉంది, కానీ ఇక్కడ 1 ఉందండి. సరిగ్గా చూడండి 1 ఉంది అంటే ఇది కూడా కాదు. సో అయితే ఇది కానీ చూడండి. నెక్స్ట్ తర్వాత ఏముందండి, ఇక్కడ 2 ఉంది కదండి, ఇక్కడ 1 ఉంది. సో 1 ఉన్నట్లయితే ఎలా ఉందండి, 1 ఇట్లా ఉంది. 1 ఎలా ఉందండి, ఇలా ఉంది. ఇక్కడ చూడండి అలాగే ఉన్నట్లు ఉంది. ఇక్కడ చూస్తే ఎన్ ఉంది, ఇక్కడ చూస్తే ఎన్ ఉంది అంటే ఇది కూడా కాదు. సో ఆప్షన్ వెరిఫై చేయడం బట్టి మనకి ఆప్షన్ బి అని మనకి ఆన్సర్ అనేది తెలిసిపోయింది. చూడండి టిల్ ఇక్కడ వరకు ఏంటంటే మిర్రర్ ఇమేజ్ అనేది ఇక్కడే ప్లేస్ చేసి ఉన్నా కానీ ఆల్ఫాబెట్స్ గుర్తుపెట్టుకోవడం వల్ల, అలాగే ఆల్ఫాబెట్స్ అది కూడా ఏంటంటే క్యాపిటల్ లెటర్స్ అలాగే స్మాల్ లెటర్స్ యాజ్ వెల్ యాజ్ నెంబర్స్ కూడా గుర్తుపెట్టుకోవడం వల్ల చేసేసాం. కానీ ఇక్కడ డయాగ్రామ్స్ అయితే ఎలా చేస్తామండి, డయాగ్రామ్స్ ఈజీగా చేయాలంటే ఇదొక్క టెక్నిక్ యూజ్ చేస్తేనే మనకి ఈజీగా అవుతుంది. చూడండి ఇప్పుడు సేమ్ డయాగ్రామ్ ఇక్కడ మిర్రర్ అనేది ఇట్లా ప్లేస్ చేసి ఉంది కాబట్టి నేను పేపర్ ఇట్లా ఫోల్డ్ చేసి సేమ్ డయాగ్రామ్ వేసేస్తున్నాను. చూడండి ఇక్కడ ఎట్లా ఇచ్చాడండి, ఇది రౌండ్, అక్కడ ఏదైతే ఇమేజ్ ఉందో నేను దాన్నే వేస్తాను. చూడండి ఇట్లా ఉంది కదండి. సో ఇట్లా తిప్పినప్పుడు ఏమొచ్చిందండి, పైకి ఇక్కడ 2 డాట్స్ బాగా మార్క్ చేసి ఉన్నాయి, ఇక్కడ 0 ఎలా ఉందండి. సో ఇక్కడ చిన్న ట్రయాంగిల్స్, ఇక్కడేమో రెక్టాంగిల్ షేప్లో ఉంది. చూడండి ఈ ఇమేజ్తో ఏది మ్యాచ్ అవుతుందో చూద్దాం. చూడండి మొత్తం అన్నీ వెరిఫై చేయకండి, టైం ఎక్కువ పట్టేస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే పైన ఈ 2 డాట్స్ కానీ లేదంటే కింద ఈ 2 ట్రయాంగిల్స్తో కానీ కంపేర్ చేసుకోండి. సో మనకి ఆన్సర్ అనేది ఈజీగా అయిపోతుంది. చూడండి ఇక్కడ పైన 2 డాట్స్ ఉన్నాయి, కింద 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. సో ఇది మేబీ ఒక ఆన్సర్ అవ్వచ్చు. ఇది చూడండి పైన ఉండాలి, డాట్స్ అనేవి పైన ట్రయాంగిల్స్ కింద ఉండాలన్నాను. ఇక్కడ ఆప్షన్ బిలో డాట్స్ పైన లేవు అంటే ఇది ఆన్సర్ కాదు. అలాగే సిలో చూడండి మనకి డాట్స్ పైన ఉండాలి కానీ డాట్స్ ఏమో ఇటు సైడ్ వచ్చినాయి అంటే ఇది ఆన్సర్ కాదు. ఇది చూడండి డాట్స్ పైన ఉండాలి అసలు లేవు అంటే ఖచ్చితంగా మన ఆన్సర్ అనేది ఏ అయి ఉండాలి. చూడండి సిక్స్త్ క్వశ్చన్లో కూడా మిర్రర్ అనేది ఇటు సైడే ప్లేస్ చేస్తుంది. సో అప్పుడు ఏం చేద్దామో చూడండి, ఒకసారి మీరు ఆప్షన్స్ పెట్టి కూడా వెళ్ళండి. ఏంటంటేనండి చూడండి ఇక్కడ ట్రయాంగిల్ అనేది అన్ని బొమ్మలకి సేమ్గా ఉంది. సో ట్రయాంగిల్ పొజిషన్ అనేది ABCD ఆప్షన్స్లో సేమ్గా ఉంది కాబట్టి ఆ ట్రయాంగిల్ మీరు వేసుకోకపోయినా ఆన్సర్ అనేది అదే వస్తుంది. ఎందుకంటే ట్రయాంగిల్ పొజిషన్ అన్నిట్లోనే సేమ్గా ఉంది కాబట్టి అది వేయవలసిన అవసరం కూడా లేదు. ఆ వేయకపోతే కొంచెం టైం మిగులుతుంది కదండి, ఆ టైం కూడా మనకి ఇంపార్టెంటే అనమాట. అది కూడా మనం ప్రాక్టీస్ చేస్తూనే వస్తుంది. అందరూ ప్రాక్టీస్ చేయండి. చూడండి నార్మల్గా ట్రయాంగిల్ వేసేసాను. సో ఈ పార్ట్ అనేది షేడెడ్ పార్ట్. అలాగే యారో అనేది ఎట్లా ఉందంటే ఇట్లా ఉంది. సో నేను ఇటు తిప్పేశాను. చూడండి ఎలా వచ్చిందండి, షేడెడ్ పార్ట్ అనేది ట్రయాంగిల్ లోనికి వచ్చింది. సో ట్రయాంగిల్ లోనికి రావాలి. ఇది లోనికి ఉంది, ఇదేమో అవుటర్ సైడ్ ఉంది. అంటే ఈ రెండు కాదు, ఖచ్చితంగా కాదు. చూడండి ఈ యారో పొజిషన్ ఎలా ఉందండి, 2 వర్డ్స్ పైకి ఉందన్నమాట. పైకి ఉండాలి, యారో పొజిషన్ అనేది ఎట్లా ఉందండి, పైకి ఉంది. సో మనకి ఏంటంటే షేడెడ్ పార్ట్ అనేది లోనికి ఉండాలి, యారో అనేది పైకి ఉండాలి. కాబట్టి అలా ఉన్న ఆప్షన్ ఏంటండి ఏ. ఎందుకంటే యారో అనేది బి ఆప్షన్లో కిందకు ఉంది కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సరే. చూడండి నెక్స్ట్ ఇచ్చిన క్వశ్చన్లో చూడండి ఎక్కడ ఉందండి, మిర్రర్ అనేది డౌన్వర్డ్స్ పొజిషన్లో ఉంది. ఈ మధ్యన ఏంటంటేనండి
పేపర్ అనేది టఫ్ చేయడానికి ఏం చేస్తున్నారంటే మిర్రర్ అనేది ఇటు సైడ్ ప్లేస్ చేస్తున్నారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే గుర్తుపెట్టేసుకుంటారు కదండి, లెటర్స్ అలాగే నెంబర్స్ గుర్తుపెట్టేసుకుని ఏం చేస్తారంటే యాజ్ ఇట్ ఈజ్ నార్మల్గా మిర్రర్ ఇటు సైడ్ ఉందని చెప్పేసి చేసేస్తున్నారు. కానీ మనకి ఆన్సర్ తప్పు వచ్చేస్తుంది. రైటే అనుకుంటాం కానీ తెలిసిన క్వశ్చన్ కూడా మనం తప్పు పెట్టేసి వస్తామన్నమాట. చూడండి, ఇప్పుడు వరకు ఇన్ కేస్ ఇట్లా అయి ఉంటే మిర్రర్ అనేది ఇట్లా ఉన్నట్లయితే ఏం చేయాలండి? ఇప్పటి వరకు మిర్రర్ అనేది ఇటు సైడ్ ఇచ్చాడు కాబట్టి మనం ఇట్లా ఫోల్డ్ చేస్తాం. కానీ మిర్రర్ అనేది ఎలా ఉందండి? డౌన్వర్డ్స్ పొజిషన్లో ఉంది కాబట్టి సో మనం ఏం చేయాలంటే పేపర్ అనేది ఇట్లా ఫోల్డ్ చేయాలి. పేపర్ అనేది కింద నుంచి ఫోల్డ్ చేయాలన్నమాట. సో అట్లాగే ఫోల్డ్ చేద్దాం. మనం పేపర్ అనేది అట్లాగే ఫోల్డ్ చేద్దాం. చూడండి, నేను ఇలా ఫోల్డ్ చేశాను ఎందుకంటే మిర్రర్ అనేది ఇట్లా వచ్చింది కాబట్టి. మిర్రర్ అనేది డౌన్వర్డ్స్ పొజిషన్లో ఉంది కాబట్టి నేను డౌన్వర్డ్స్ నుంచి ఇట్లా వేసుకున్నాను అనమాట. డౌన్వర్డ్స్ నుంచి ఇట్లా ఫోల్డ్ చేసుకున్నాను. ఒకవేళ ఇటు సైడ్ ఇస్తే ఏం చేస్తారంటే మీరు ఇటు సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి. పైన ఇస్తే ఏం చేయాలి? ఇటు సైడ్ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. సో ఈ పేపర్ టెక్నిక్ ద్వారా మీకు మిర్రర్ అనేది ఎటు సైడ్ ప్లేస్ చేసున్నా ఖచ్చితంగా 1 మార్క్ అనేది వస్తుంది. ఎన్ని క్వశ్చన్స్ ఇస్తే కనుక అన్ని క్వశ్చన్కి కరెక్ట్గా మీరు ఆన్సర్ అనేది పెట్టగలరు. చూడండి, క్యూఏ కదండి మనకి కావాలి. సో QUE అనమాట. ఈ వర్డ్కి మనకి మిర్రర్ ఇమేజ్ అనేది కావాలి. అండ్ మిర్రర్ కూడా డౌన్వర్డ్స్ పొజిషన్లో ఉన్నప్పుడు. సో నేను ఇట్లా తిప్పేస్తున్నానండి. చూడండి, చాలా క్లియర్గా పడిపోయింది ఈ ఇమేజ్. చాలా క్లియర్గా ఉందండి. ఇంకొకసారి రాయక్కర్లేకుండానే చాలా క్లియర్గా వచ్చిందనమాట. చాలా క్లియర్గా వచ్చింది. చూడండి, ఫస్ట్ క్యూ అనేది పైకి వెళ్ళాలి. చూడండి, ఫస్ట్ ఆప్షన్లోనే క్యూ ఇచ్చేసారు. క్యూ అనేది మనకి ఇచ్చేసారు, రైట్. మిగతా ఆప్షన్లో ఈ వచ్చింది కానీ ఈ కాదు. ఇక్కడ ఈ ఇచ్చినట్లయితే ఎందుకు ఇలా ఇచ్చారో చెప్తాను. చూడండి, మిర్రర్ అనేది ఇటు సైడ్ ప్లేస్ చేసి ఉంటే మనకి ఆన్సర్ అనేది ఎట్లా వస్తుందో చూద్దాం. చూడండి, నేను ఇట్లా ఫోల్డ్ చేస్తున్నాను, క్యూ అని రాసుకుంటున్నాను. QUE. సో చూడండి, మిర్రర్ ఇమేజ్ కదండి ఇది. మిర్రర్ ఇమేజ్లో మిర్రర్ అనేది ఇట్లా ప్లేస్ చేస్తున్నట్లయితే మనకి ఈ ఆన్సర్ వస్తుంది. సో EUEQQ. సో మ్యాక్సిమం ఆప్షన్స్ అన్నీ ఈతో స్టార్ట్ అయ్యి ఉన్నాయి. మనం ఏం చేస్తాం, ఇలాగే ఎక్కడన్నా ఆన్సర్ కనిపిస్తుందా? సో డి అనేది ఆన్సర్ ఎట్లా ఉంది కాబట్టి డి ఆన్సర్ కరెక్ట్ అని చెప్పేసి మనం ఎగ్జామ్ అయిపోతుంది, కానీ మార్క్ మాత్రం పోతుంది. మీరు అబ్జర్వ్ చేయండి, మిర్రర్ అనేది ఎక్కడ ప్లేస్ చేస్తుందో. ఇక్కడ ప్లేస్ చేస్తున్నప్పుడు మనకి ఆన్సర్ ఏమొచ్చిందండి? ఇది మన ఆన్సర్. అంటే ఆప్షన్ ఏ మన ఆన్సర్ అవుతుంది. మీరు గమనించవలసిన విషయం ఇక్కడ ఏంటంటే మిర్రర్ అనేది ఎక్కడ ప్లేస్ చేస్తున్నదో మీరు గమనించాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మిర్రర్ అనేది డౌన్వర్డ్స్ పొజిషన్లో ప్లేస్ చేస్తుంది. అప్పుడు ఏం చేస్తామంటే యాజ్ ఇట్ ఈజ్గా మనం పేపర్ అనేది ఇట్లా అంటే డౌన్వర్డ్స్ నుంచి ఫోల్డ్ చేసుకుని అక్కడ ఏమి ఇచ్చారండి అది మనం నోట్ చేసుకుంటాం. 7 8 4 5 1 2. సో అక్కడ ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్ అనేది మనం రాసేసుకుంటాం అన్నమాట. ఇక్కడ చూడండి, మనకి ఇమేజ్ అనేది ఫామ్ అయింది. సో కంపేర్ చేయొచ్చు. చూడండి, మనం చూసినట్లయితే ఏమైందండి, ఫస్ట్ 7 ఇట్లా ఉండాలన్నమాట. 7 అనేది ఎల్ అనేది తిరిగేసి ఉండాలి. అలా ఏమున్నదండి, అలా ఉన్న ఆప్షన్ అనేది ఫస్ట్ ఆప్షన్ ఉంది, అలాగే బి లేదు, 4 లేదు, సి లేదు. సో ఇలా ఇచ్చారంటే దాని అర్థం ఏంటంటే మిర్రర్ అనేది ఇటు సైడ్ ప్లేస్ చేసి ఉంటే మేబీ ఈ మూడట్లో ఏదో ఒక ఆన్సర్ ఖచ్చితంగా ఉంటుంది. అది మీరు గమనించాలన్నమాట. చూడండి, ఇక్కడ కూడా ఈ డయాగ్రామ్లో కూడా మిర్రర్ అనేది ఎటు సైడ్ ప్లేస్ చేస్తుందండి, డౌన్వర్డ్స్ ప్లేస్ చేస్తుంది. మనం ఇక్కడ చాలా ఈజీగా చేసేస్తున్నాము. కాకపోతే ఏంటంటే మిర్రర్ అనేది ఎటు సైడ్ ప్లేస్ చేస్తుందో కావాలి. ఇక్కడ కూడా డౌన్వర్డ్స్ ఉంది కాబట్టి నేను ఏం చేశాను, పేపర్ అనేది డౌన్వర్డ్స్ నుంచి ఫోల్డ్ చేసుకున్నాను. చూడండి, మనకి మిర్రర్ ఇమేజ్ ఎలా ఫామ్ అయిందండి, ట్రయాంగిల్ అనేది కిందకు వచ్చేసింది, డౌన్వర్డ్స్లో ఉండి
ఈ రౌండ్ కూడా కిందకి ప్లేస్ చేస్తుంది. అలా ఏముందండి, ఇది ఉందండి లేదు, ఇది ఉందండి లేదు, ఇది ఉంది ఇది కూడా లేదు. ఒకవేళ మిర్రర్ అనేది ఇటు సైడ్ ఇచ్చినట్లయితే, మిర్రర్ అనేది ఇటు సైడ్ ఇచ్చినట్లయితే ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, మిర్రర్ అనేది ఇటు సైడ్ ఇచ్చినట్లయితే ఏం చేస్తామండి, మనం ఇట్లా ఫోల్డ్ చేసుకుంటాము, అలాగే సింపుల్గా ట్రయాంగిల్ వేసి ఇట్లా పెడతాము. అంటే ఎలా వచ్చిందండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫిగర్ వచ్చింది. రైట్, యాజ్ ఇట్ ఈస్ ఫిగర్ వచ్చింది. చూడండి ఇక్కడ ఎలా ఉందో అలాగే ఉంది. ఇన్ కేస్ ఆ ఆప్షన్ ఏదన్నా ఉన్నట్లయితే మనం అదే పెట్టేసి సింపుల్గా కరెక్ట్ అని రాసిపోతాం అనమాట. చూడండి, ఇది చూడండి, ఇక్కడ కూడా మిర్రర్ అనేది డౌన్వర్డ్స్లో ఇచ్చారు. మిర్రర్ అనేది డౌన్వర్డ్స్లో ఇచ్చారు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే పేపర్ని డౌన్వర్డ్స్ నుంచి ఫోల్డ్ చేసి సేమ్ ఫిగర్ వేసేస్తున్నాను. ఇట్లా ఉంది. చూడండి, ట్రయాంగిల్ అనేది ఇక్కడ ఇట్లా ఇచ్చారనమాట. ఇక్కడ ఈ పొజిషన్లో ఇక్కడ ఇలా ఉందన్నమాట. సో నేనేం చేస్తున్నాను, చూడండి తిప్పితే ఏమొచ్చిందంటే ట్రయాంగిల్ ఇన్వర్టెడ్ షేప్లో పైకి ఉందండి, పైకి ఉన్నది. చూడండి ఇది చూడండి, అది కూడా రైట్ సైడ్లో స్టార్టింగ్ టాప్కి దగ్గరగా ఉన్నది. అంటే ఆప్షన్ ఏ కాదు, ఎందుకంటే లెఫ్ట్ సైడ్కి ఉందండి. ఇది కూడా లెఫ్ట్ సైడ్కే ఉందండి, ఇది కూడా లెఫ్ట్ సైడ్కి ఉంది, ఇది కూడా లెఫ్ట్ సైడ్కే ఉంది. అలా ఉన్న ఏకైక ఆప్షన్ ఏంటంటే బి. అలా ఉన్న ఏకైక ఆప్షన్ ఏదంటే బి అనమాట. ఇలా ఈ పేపర్ టెక్నిక్ యూస్ చేస్తే మీరు ఏ సమ్ అన్నా చాలా ఈజీగా మీరు చేసేయగలరు అనమాట. చూడండి, అలాగే ఈ మధ్యన ఏంటంటే క్లాక్స్ గురించి కూడా సమ్స్ అడుగుతున్నారండి. క్లాక్స్ మీద కూడా సమ్స్ అడుగుతున్నారు. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. మీరు నేను చెప్పినట్లయితే చూడండి, ఇక్కడ మిర్రర్ ఇమేజ్ అంటున్నారు కదండి. మిర్రర్ ఇమేజ్ ఏంటంటే బై డిఫాల్ట్ ఇక్కడ సమ్ మిర్రర్ ఉంది. ఇటు సైడే ప్లేస్ చేసినట్లయితే ఎలా ఉంటుంది అని జనరల్గా ఇవే అడుగుతున్నారండి. ఇన్ కేస్ ఇది ఇటు సైడ్ డౌన్వర్డ్స్ ప్లేస్ చేసినట్లయితే ఏం చేస్తారంటే పేపర్ టెక్నిక్ యూస్ చేసేయండి. మీరు ఇలా అయితే రాదు అనుకుంటారు, ఈ పొజిషన్లో ఉంటే రాదనుకుంటారేమో, కానీ వస్తుంది. ఏంటంటే ఇట్లా పెట్టేసి డయాగ్రామ్లో ఎంత టైం ఇస్తే అంత టైం వేసేసి ఇట్లా తిప్పేసి చూడండి సేమ్గా వస్తుంది. అలా కాకుండా ఇంకో టెక్నిక్ కూడా ఉంటుంది. నేను ఆ టెక్నిక్ చెప్తున్నాను. మీరు ఇప్పుడు వరకు ఈ టెక్నిక్ చూసారు కాబట్టి ఈ టెక్నిక్తో ట్రై చేయండి. చూడండి, లుకింగ్ ఇన్ టు ఏ మిర్రర్ ద క్లాక్ షోస్ 9:30. అంటే ఒక మిర్రర్లో చూస్తుంటే 9:30 అయిందంట, కానీ యాక్చువల్ టైం ఎంత అని అడుగుతున్నారు. యాక్చువల్ టైం ఎంత అంటున్నారు. ఇలాంటివి ఏం చేస్తారంటే జనరల్గా ఏంటంటే టెక్నిక్ ఏంటంటేనండి 11:60లోంచి క్వశ్చన్లో ఇచ్చిన టైంని కనుక మనం మైనస్ చేసినట్లయితే 11:60 నుంచి క్వశ్చన్లో ఇచ్చిన 9:30ని కనుక మైనస్ చేసినట్లయితే మనకి మిర్రర్ ఇమేజ్ అనేది వస్తుంది. సో క్వశ్చన్లో ఎంత ఇచ్చారండి, 9:30 ఇచ్చారు కాబట్టి 11 నుంచి 9:30 తీసేయండి. 11 నుంచి 9:30 తీసేస్తే ఎంతండి, 11 నుంచి 9 తీస్తే 2, అలాగే 60లోంచి 30 తీస్తే 30, 60లోంచి 30 తీస్తే 30, 11 నుంచి 9 తీస్తే 2. సో ఆన్సర్ ఏంటండి 230 అనమాట. ఆన్సర్ ఏంటంటే 230 అనమాట. ఈ టెక్నిక్ ఓన్లీ మిర్రర్ అనేది ఇటు సైడ్ ప్లేస్ చేసినప్పుడు మాత్రమే వర్కౌట్ అవుతుందండి. అలా కాకుండా డౌన్వర్డ్స్లో ప్లేస్ చేసినట్లయితే మీరు నేను చెప్పిన మిర్రర్ పేపర్ టెక్నిక్ అనేది యూజ్ చేయండి. ఇంకా ఈజీగా మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఈ పొజిషన్లో ఉంచినా సరే పేపర్ టెక్నిక్ అనేది యూజ్ అవుతుంది. కానీ ఇప్పటి వరకు అదే చెప్పాను కాబట్టి నేను ఈ టెక్నిక్ని మీకు చెప్తున్నాను అనమాట. చూడండి, నెక్స్ట్ సమ్ చూడండి. మీకు పై సమ్ అర్థమైతే కింద సమ్ అండి ఏం చేస్తారంటే వీడియో పాస్ చేసుకుని చేయండి. సో దట్ మీకు అర్థమైందో లేదో మీకే తెలుస్తుంది అనమాట. ఏ క్లాక్ సీన్ త్రూ ఏ మిర్రర్ షోస్ 3:15. సో 3:15 అంటే ఎంతండి, 3:15 చూపిస్తుందంట. కానీ కరెక్ట్ టైం ఎంత అని అడుగుతున్నారు. చెప్పాను కదండి, ఏం చేస్తారంటే 11:60లోంచి 3:15 అంటే ఎంతండి, 3:15 అన్నాను కదా. సో 3:15 అనేది మైనస్ చేసేయండి. 60లోంచి 15 తీస్తే ఎంతండి, 45. అలాగే 11 నుంచి 3 తీస్తే 8. సో ఎంత అయిందండి, 8:45 అయింది. ఎంత అయిందంటే 8:45 అయిందనమాట. సో
మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మీరు ఈ మిర్రర్ ఇమేజ్ టాపిక్ తీసుకుని మీ దగ్గర ఏ మెటీరియల్ అయితే ఉంటుందో ఆ మెటీరియల్ తీసుకుని ఈ మిర్రర్ ఇమేజ్ అనేది నేను చెప్పినటువంటి టెక్నిక్ అనేది మీరు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు 100% కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక్కటే, మిర్రర్ అనేది ఎక్కడ ప్లేస్ చేస్తుందో మీరు చూసుకుని దాన్ని బట్టి సమ్స్ అనేవి చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.